వర్షం పడుతుందంటే ఆకాశంలో మిన్న మెరుస్తుంది. వెంటనే పెద్ద శబ్దం, పిడుగు వస్తుంది. కానీ మీకు ఒక్కసారైనా ఈ డౌట్ వచ్చిందా? పిడుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? అసలు ఎలా వస్తుంది? ఇలాంటి శబ్దం ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు ఆకాశంలో మేఘాల ఏర్పాటు ఎలా జరుగుతుందంటే కోల్డ్ ఫార్మాటింగ్. వర్షాకాలంలో గాలిలో సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నీటి ఆవిరి గాలిలోకి ఎగబాకి చల్లగా మారి మేఘాలుగా ఏర్పడుతుంది. అందులో ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాలు అనే భారీ మేఘాలు తయారవుతాయి. మేఘాల్లో విద్యుత్ ఛార్జీలు ఎలా ఏర్పడతాయి అంటే మేఘాల ఘర్షణ వల్ల పిడుగు ఎలా ఏర్పడుతుంది? ఈ మేఘాల్లో ఉన్న నీటి బిందువులు, ఐస్ తుక్కలు, గాలి కణాలు పరస్పరం ఢీకొంటూ ఉంటాయి. ఈ ఢీకొట్టడం వలన మేఘాల మధ్య పై భాగంలో ధన ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్, కింద భాగంలో రుణ ఛార్జ్ అంటే నెగెటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. విద్యుత్ వెలుగు లైటింగ్ ఎలా వస్తుంది? అంటే మేఘాల కింద ఉన్న భూమి మీద సహజంగా ధన ఛార్జ్ ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అప్పటికి మేఘం కింద భాగంలో ఉన్న రుణ ఛార్జ్, నెగెటివ్ ఛార్జ్ భూమి మీద ఉన్న ధన ఛార్జ్‌కి ఆకర్షింపబడుతుంది. ఊహించలేని వేగంతో ఒక ఎలక్ట్రానిక్ డిశ్చార్జ్ జరుగుతుంది. దీన్నే మనం మిన్న అంటాం. అంటే లైటింగ్, పిడుగు లైటింగ్ అని అంటాం. పిడుగు శబ్దం ఎలా ఉంటుంది? మిన్న పడే సమయంలో వాతావరణంలో ఉన్న గాలి ఒక్కసారిగా 30,000 డిగ్రీల సెల్సియస్ వేడిగా మారుతుంది. ఈ వేడి వలన గాలిలో ఒక్కసారిగా విస్తరించి తిరిగి కుదింపబడుతుంది. ఈ వేగవంతమైన మార్పుల వలన బిగ్గరగా శబ్దం అంటే పిడుగు వినిపిస్తుంది. అంటే మిన్న ముందు కనిపిస్తుంది, పిడుగు ఆలస్యంగా కనిపిస్తుంది. సాధారణంగా వర్షాకాలంలో మేఘాలు చాలా పెద్దవిగా మారుతాయి. అందులో ఉన్న నీటి బిందువులు, గాలి కణాలు పరస్పరం ఢీకొని విద్యుత్ ఛార్జీలు ఏర్పడతాయి. ఈ ఛార్జీల వలన మేఘం, భూమి మధ్య విద్యుత్ డిశ్చార్జ్ జరగడం వలన మిన్న కనిపిస్తుంది. ఆ వేడి వల్ల గాలిలో ఆవిరై శబ్దం అంటే పిడుగు శబ్దం వస్తుంది. పిడుగు పడ్డప్పుడు ఎటువంటి ప్రదేశాలలో ఉండాలి? సురక్షితంగా ఉండాలంటే చిట్కాలు. పిడుగు పడే సమయంలో చెట్ల కింద నిలబడకండి. ఓపెన్ ప్రదేశాల్లో మెటల్ వస్తువులు పట్టుకోకండి. బిల్డింగ్స్‌లోను లేదా కారు లోపల ఉండకండి. వర్షం పడే టైంలో మొబైల్స్, టీవీ వంటివి ఆఫ్ చేసి ఉంచండి. సో, ఇలా చేయడం ద్వారా అయితే మీకు పిడుగు నుంచి సేఫ్‌గా ఉంటారు. అండ్ అదే విధంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత పిడుగు గురించి, అవి ఎలా ఏర్పడతాయో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించి ఈ వీడియో వైరల్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో, దేని గురించి చేయాలో కమెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.